ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుబ్బు వంటలు. ఇవాళ ఇంకో కొత్త మంచి కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చానండి. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, ఏదైనా బర్త్డేకి లేదన్నా ఫంక్షన్స్కి వీడియో ఎడిట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏంటి అన్నది చాలా డౌట్స్ ఉన్నాయండి. నన్ను పర్సనల్గా ఒక 10 మంది దాకా అడిగారు. సో అందుకని చెప్పేసి ఒక మంచి యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటర్ మార్క్ లేకుండా ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మర్చిపోకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ముందు ఏంటంటే గూగుల్ ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు చూస్తున్నారు కదా స్క్రీన్, అందులో కైన్ మాస్టర్ ప్రో ఎంఓబి డిజిట్ బిన్ అని క్లిక్ చేసుకొని మీరు సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేసుకుంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా, అలా వస్తుంది. మీకు స్క్రీన్ రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇలా వచ్చిన తర్వాత మీకు రెడ్ కలర్లో గో టు డౌన్లోడ్ పేజ్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకోవాలి. ఇందులో మాత్రం మీకు వాటర్ మార్క్ అంటే కైన్ మాస్టర్ అనే సింబల్ లేకుండా మీకు వస్తుందన్నమాట. ఇలా డౌన్లోడ్ చేసుకుంటే, మిగతా లాగా వేరే విధంగా డౌన్లోడ్ చేసుకుంటే కనుక, అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే మీకు చివరిన వాటర్ మార్క్ అనేది వస్తుంది. యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళకి అయితే ఇందులో అలా ఎడిట్ చేసుకుంటే కాపీ రైట్స్ అనేవి స్ట్రైక్ వస్తాయి. అంత కరెక్ట్ కాదనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా వాటర్ మార్క్ లేకుండా, ఎటువంటి పేమెంట్ లేకుండా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఇలా చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. ఇలా వెళ్ళిన తర్వాత మీరు డిజిట్ బిన్లో గో టు డౌన్లోడ్ పేజ్కి వెళ్ళారు కదా, అలా వెళ్ళిన తర్వాత కింద మీకు కైన్ మాస్టర్ టైప్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే సిరీస్ వర్షన్స్ టైప్ అనమాట. అందులో మీరు ఒక వర్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓల్డ్ వర్షన్ అయితే మీకు ఫ్రీ వాటర్ మార్క్ లేకుండా కనిపిస్తుంది అనమాట. అలా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ మీకు నెక్స్ట్ స్టెప్ అడుగుతుంది. అలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి, మళ్ళీ అడుగుతుంది. అప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొకసారి మీకు డౌన్లోడ్ అవుతుంది. నేను ఏదైతే స్టెప్స్ చెప్తున్నానో ఆ స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి ఈ వీడియో చూసుకుంటూ. అలా ఫాలో అయితే కనుక మీకు కైన్ మాస్టర్ అనేది ఎటువంటి పేమెంట్ లేకుండా, అలాగే వాటర్ మార్క్ లేకుండా, అంటే మీరు వీడియోస్ ఎడిట్ చేసుకొని యూట్యూబ్లో పెట్టుకున్నా సరే మీకు ఎక్కడ కూడా కాపీ రైట్స్ అనేవి రావు కైన్ మాస్టర్ నుండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది డౌన్లోడ్ చేసుకోండి. ఇదిగోండి చూసారుగా, కైన్ మాస్టర్ డౌన్లోడ్ అవుతుంది. కైన్ మాస్టర్ ప్రో 13.4.1589 అనమాట. డౌన్లోడ్ అయిందండి నాకు. సో పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ ఇచ్చేయండి. మనకి స్క్రీన్స్ అనమాట 16.9 అలాగా. మీకు నచ్చిన స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా కనిపిస్తుంది అనమాట. మనకి లేయర్స్, మీడియా, ఆడియో, వాయిస్ ఇలా కనిపిస్తుంది. నేను ఫస్ట్లో మీడియాలో మనకి బ్యాక్గ్రౌండ్ ఫేవరెట్ అని ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇలా ఉంటాయి బ్యాక్గ్రౌండ్స్. తర్వాత మీరు ఏదన్నా మీడియా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే శాంపిల్గా మన సుబ్బు వంటలు ఇంట్రో ఉంది కదండి, అది యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇది ఇంట్రో అనమాట. చూడండి, మీడియా సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అవసరం లేకపోతే మనకి ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో, ఏ వీడియో కావాలంటే ఆ వీడియో. వాల్యూమ్ కూడా పెంచుకోవచ్చు. మనకి దాన్ని క్లిక్ చేస్తే, ఆ క్లిప్పింగ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆడియో కట్టింగ్, ఎడిటింగ్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఆడియో అలా వాల్యూమ్ పెంచుకోవచ్చు. మనము లేయర్స్ యాడ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఎఫెక్ట్స్ ఉన్నాయి, మనకి నచ్చిన ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ యాప్ అనమాట. ఎవరైతే వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది. నేను ఏ ప్రాసెస్ అయితే చెప్పానో ఆ ప్రాసెస్ మీరు చూసుకోండి. లేయర్స్ యాడ్ చేసుకోవాలంటే, నేను సబ్స్క్రైబ్ ఆప్షన్ అనుకున్నారనుకోండి, సేమ్ దాని ముందు మీరు రెడీ చేసుకొని పెట్టుకొని లేయర్లోకి వెళ్ళి ఆ లేయర్ని ఇక్కడ యాడ్ చేసుకోవటం అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది యానిమేషన్, అంటే సైడ్ నుంచి రావాలా, అప్ నుంచి రావాలా, డౌన్ నుంచి రావాలా అన్నది మీ చాయిస్ అనమాట. నేను ప్రజెంట్ లోయర్ నుంచి అప్కి సెలెక్ట్ చేసుకున్నాను. ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ యాడ్ చేసుకోవచ్చండి. ఒక క్లిప్పింగ్ మీదే 2-3 యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే నోటిఫికేషన్ సింబల్ కూడా యాడ్ చేస్తున్నాను. సేమ్ దీనికి కూడా మళ్ళీ లేయర్లోకి వెళ్ళడం, మనకు కావాల్సిన మీడియా సెలెక్ట్ చేసుకోవడం,
మీకు సిజర్ కనిపిస్తుందిగా, అది ఎడిట్ ఆప్షన్ అనమాట. మీకు ఎక్కడి వరకు అంటే ఎక్కడి వరకు ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మనం పెట్టిన లేయర్ ఉంది కదా, అది పెద్దది కావాలా చిన్నది కావాలా అన్నది కూడా మీరు సైజెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది అనేది చాలా సింపుల్గా బేసిక్ యాప్ అనమాట. మరి ఫోటోషాప్లో ఇలాంటివి కాకుండా చక్కగా ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటిలో మీరు వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే చక్కగా టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏదైతే లెటర్స్ ఉన్నాయో వాటి సైజులు మార్చుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు. కార్నర్లో కావాలా, టాప్లో కావాలా, డౌన్లో కావాలా అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. యానిమేషన్ కలర్ నేనైతే ఎల్లో కలర్ యాడ్ చేశాను. యానిమేషన్ ఓవరాల్ యానిమేషన్ అని చెప్పేసి ఉంటుంది. అలా మన ఇష్టం అండి. మీరు ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే కనుక కైన్ మాస్టర్ ఎలా వాడాలి ఏంటి అన్నది. అలాగే క్లిప్పింగ్ గ్రాఫిక్స్ కూడా ఉంది. అంటే ఒక క్లిప్పింగ్కి మనం ఏదైనా గ్రాఫిక్స్ ఇచ్చుకోవాలనుకుంటే కనుక చూడండి, ఇప్పుడు నేను స్టార్స్ యాడ్ చేశాను. ఇంతకుముందు స్టార్స్ లేవు. ఇప్పుడు మన ఇంట్రో ఏదైతే ఉందో దానికి నేను స్టార్స్ కూడా రైన్ ఫాల్ ఉన్నట్టు యాడ్ చేశాను. అది కూడా మీకు సైడ్ నుంచి రావాలా, అప్ నుంచి డౌన్ నుంచి రావాలా అంటే అలా ఉంటుంది. తర్వాత ఎఫెక్ట్స్, ఓవర్లే, ఇలా చాలా ఒకటి కాదు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా బెస్ట్ అండ్ బెటర్ ఆప్షన్ అనమాట. మీకు ప్రతిదానికి కలరు, టెక్స్ట్, సైజు అన్నీ చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్లో మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. నేను ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. ముందుగా మీరే చూడవచ్చు మా వీడియోని. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక మ్యూజిక్ కూడా ఎలా యాడ్ చేయాలో చూపిస్తున్నాను. మ్యూజిక్ సింబల్ మీద మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఏ మ్యూజిక్ అయితే మన గ్యాలరీలో ఆర్ ఫిల్మ్ మేనేజర్లో ఉంటుందో దాని నుంచి యాడ్ చేసుకోవచ్చు. వాయిస్ మీద క్లిక్ చేసుకొని మీరు వాయిస్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు దాన్ని పైన ఉన్న సింబల్ క్లిక్ చేస్తే మీకు సేవ్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఇది ఎక్స్పోర్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో నేను అందుకని క్యాన్సిల్ చేస్తున్నాను. మీకు ఇది శాంపిల్ వీడియో కాబట్టి. సో ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి.